ఇట్ ఈస్ అండ్ ఒక రకంగా చూసుకుంటే ఇదేంటిది, భయం అన్నది ఏంటిది, ఇది ఒక ఫిజికల్ ఫామ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ మ్యాటర్. ఇది భౌతిక వస్తువు కాదు. ఇప్పుడు మన శరీరం భౌతిక వస్తువు అంతేనా? ఈ ఫ్యాన్, ఇల్లు, ఇవన్నీ కూడా భౌతికం, ఫిజికల్. బట్ భయం ఇట్ ఈస్ అన్ ఫీలింగ్, ఒక ఆలోచన. ఫీలింగ్ ఏమంటారు తెలుగులో? ఆలోచన, ఒక అనుభవం. భయం అనేది ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ థింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇమాజినరీ థింగ్. ఇమాజినరీ థింగ్ అంటే ఊహ, ఊహించుకునే విషయం. భయం ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇమాజినరీ థింగ్. అది భౌతిక వస్తువు కాదు, అది ఒక పదార్థం కాదు. దట్ ఈస్ అన్ ఇమాజినరీ. సో ఇమాజినేషన్ అంతే, అది ఇమాజినేషన్. అది ఒక ఊహ, ఒక ఆలోచన, ఒక ఆలోచన. సో ఆ ఆలోచనతోటి బాడీలో మనకు సమ్ చేంజెస్ కనిపిస్తాయి. లైక్ మనకు చెమట రావడం, హార్ట్ బీట్ ఎక్కువ కావడం, మనకడం, ఇంకేదో ఫీలింగ్, అనీజీనెస్, లోపల అనీజీగా అనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొందరికి దెయ్యం భయం ఉన్నది, కొందరికి హైట్ భయం ఉంటుంది. అర్థమైందా? సో మనం ఆ ఆలోచనతోటి, ఆ ఇమాజినేషన్ తోటి మన బాడీలో సమ్ కెమికల్ చేంజెస్ జరుగుతాయి. గాట్ మై పాయింట్? సో దట్ ఈస్ అన్ ఇమాజినేషన్ ఓన్లీ. That is not a reality. That is an imagination. So imagination is a one type of illusion. Imagination, it is one type of illusion. Okay, Brahma. So fear is nothing but a illusion. Brahma. Adamida. Fear is nothing but a illusion. Brahman. It is an imagination of it. Imaginary thing. So దాన్ని మనం ఊహించగలుగుతాం, ఊహిస్తాం అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ అన్ రియాలిటీ. వాస్తవం కాదు అది, అది వాస్తవం కాదు. దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. దానికి ఎగ్జిస్టెన్స్ లేదంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటిది? దానికి ఒక బేస్మెంట్ లేదు. ఎగ్జిస్టెన్స్ అంటే దానికి ఒక అస్తిత్వం లేదు. దెర్ ఇస్ నో ఫామ్. ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్, ఇమాజినరీ థింగ్, ఇల్యూజన్. ఇది ఒక భ్రమ. సో ఇల్యూజన్ ఈజ్ ఎ mental disorder. Fear is an imagination, imaginary thing. Imaginary thing is an illusion. Illusion is a mental disorder. So, for example, fail అయితామన్న భయం. ఉదాహరణ ఆయన చెప్పినట్టుగా ఫెయిల్ అవుతానని భయం. ఏమైతే ఫెయిల్? 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, 100 పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారు. ఒకరో, ఇద్దరు, 5, 10 మంది ఫెయిల్ అవుతారు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఈ గాట్ మై ఒకరో, ఇద్దరు, ముగ్గురు, ఒకరు అవుతారు కదా. ఇప్పుడు ఐఏఎస్ ఇద్దరు మంది రాస్తున్నారు, సివిల్స్. అందరు క్వాలిఫై అవుతారా? అరౌండ్ 30 lakhs రాస్తారు. క్వాలిఫై అయిందరా తెలుసా? డూ యూ నో? Only 1100, around 1100 members qualified out of 25 to 30 lakhs members. So 30 lakhs members ఏమైంది మరి? డిస్క్వాలిఫై. So what's the problem? No. సమస్య ఉంది. సమస్య లేదు. Why fear? What is the role of fear? అక్కడ భయం రోల్ ఏంటి? వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఫియర్ ఇన్ దట్ ఏరియా? వాట్ ఇస్ ఫెయిల్ అవుతారు.
వాట్స్ ద ప్రాబ్లం? అసలు ఎగ్జామే లేదనుకో, అసలు ఎడ్యుకేషనే లేదనుకో, అప్పుడు ఫెయిల్ పాస్ ఉండేనా? స్కూల్స్ లేవు ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్ ఇవన్నీ ఇప్పుడు మొదలైనవి, లైక్ 1000 years అంతేనా? ఓన్లీ 1000, చలో 1500 years, చలో 2000 years. Before that, no schools, no pass, no fail, no certificate. What was the problem? అంటే వాళ్ళు హ్యాపీగా లేరా? ప్రశాంతంగా లేరా? వాళ్ళ జీవనం గడవలేదా? Then what is the problem? What is the problem? We made it a problem. మనం దాన్ని సమస్యగా మార్చుకున్నాం విత్ కంపారిజన్ టు అదర్ పీపుల్. ఈయన ఫెయిల్ ఎందుకంటే ఆయన పాస్ అయ్యింది. అర్థమైందా? వై వీఆర్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ అ ఫెయిల్ క్యాండిడేట్? బికాస్ సమ్వన్ హెస్ పాస్డ్ సంథింగ్. బికాస్ ఆఫ్ హిమ్ కంపారిజన్ లో ఫెయిల్ అయింది అంతే. కంపారిజన్, పోల్చడం, కంపేర్ చేసిన ఆ కంపారిజన్ లో ఫెయిల్. అదర్వైజ్ ఈజ్ ఆల్సో క్వాలిఫైడ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు 70 వచ్చినాయి మార్క్స్, అవుట్ ఆఫ్ 90 వచ్చినాయి. ఈ క్యాండిడేట్ 35 వచ్చినాయి, 30 వచ్చినాయి, బట్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి కదా, లిటిల్ బిట్ లెస్ ఆర్ మోర్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి, కంపారిజన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పాస్ అన్నది మనకు అనిపిస్తున్నది. అసలు ఎగ్జామ్సే లేదు, ఎడ్యుకేషన్ లేదు, అంతకంటే ఫెయిల్ పాస్ అన్నది ఎక్కడ ఉండదా? సో ఇప్పుడు ఫెయిల్ అయితే బీటీ ఫెయిల్ వాట్ ఫర్? సో ఫెయిల్ అయిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, ఫెయిల్ అయిన వ్యక్తి అన్నం అరగదా? బ్లడ్ ఉండదా? వాట్ ఈస్ వీ మేడ్ ఇట్ ఏ ప్రాబ్లం. మనం దీన్ని సమస్యగా చేసుకుంటాం. అందుకని we made it. That is not a problem. We made it a problem, and we are thinking that it is a problem. We are not realizing that we made it a problem. మనం దీన్ని సమస్యగా మార్చుకున్నాం అన్నది ఆలోచన చేయట్లేదు. ఇది సమస్య ఉందని అను, బట్ we made it. స్కూల్స్ పెట్టినాం, ఎగ్జామ్స్ పెట్టినాం, దాంట్లో ఫెయిల్ అండ్ పాస్. Natural. That's what I am telling. Whether it's a natural or unnatural. Whether it is a natural or unnatural. ఇప్పుడు as we called fail అయ్యే భయం. What is natural there? We made it. Naturally it was not there actually. We made it. అది ఉందా? లేదు అక్కడ యాక్చువల్లీ. ఫెయిల్ పాస్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గతకాలంలో, బుద్ధకాలం, సో ఏం భయం లేదు. Why it was not there? Because no exams were there, no schools were there. Now we put at schools, exams and everything, and we are getting afraid of something. Got my point? It's not natural actually. Even it is not a natural. We made it an act. For example, death of fear means fear of death. చనిపోయేది, లేకపోతే ఏదన్నా ఫియర్ ఆఫ్ డిసీజ్, షుగర్ది, బీపీది, ఇంకేదన్నా వస్తుందన్నా. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ వస్తుంది అనుకో, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫియర్? డెత్ వస్తుంది, నీకు భయం రాదా? భయం లేకుంటే రాదా? న్యాచురల్, ఇట్ విల్ కమ్. భయం ఎక్కువ ఉంటే కూడా definitely will come. Whether you have fear or not, no matter. Whether you have a lot of freedom, no matter. Whether you are happy or sad, no matter. Whether you are knowledgeable or not knowledgeable person, no matter. It will come. Definitely death will. Whether you are IAS
or a common person? No matter. Whether you are crorepati, you have millions, trillions of rupees, or you are a poor person? No matter. Then what is the role of fear? ఏం చేస్తాం? What is the role? Fear. Unnecessary, we made it. We created fear. Fear is the created thing by the human being. He only created it. భయం అనేది తనకు తాను తెచ్చుకున్న విషయం. రైట్. ఎందుకు తెచ్చుకున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు డెత్, ఇట్ విల్ కమ్, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఆఫ్టర్ 100 years or 150 years it will definitely come. Then what is the role of fear? Death is a natural. What is the role of? Okay, so this is unnecessary thing. This is an unnecessary. There is a no role of fear. In past and future there is a no role of fear. In death there is a no role of fear. In getting diseases, no role of fear. మనకి ఏదైనా భయం, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నది అంటే కడుపున వస్తుంది, లేకపోతే ఏమన్నది అంటే ఇంకో ప్రాబ్లం, ఇట్ ఈస్ అన్ అయితే అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అవుతుంది. లేకపోతే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫియర్ దేర్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లం ఉందనుకో, లేదనుకో కాదు, ఉందనుకో అవుతుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫియర్ దేర్? భయంకి అక్కడ పాత్ర ఏంటి? నథింగ్. So wherever you see, there is a no role of fear. It is totally created by the man. Totally created with his own thoughts and illusions. And it has become world problem. Fear. Whether I'll get respect or not, whether I'll get job or not, whether I'll get employment or not, whether I'll get married or not, whether I'll get sons or not, kids or not, whether I'll get Benz or not, Mercedes or not. This is all useless. Get, not get. What is the role? దాని రోల్ ఏముంది? దాని పాత్ర nothing. So it is totally created by the woman. There is a no existence of fear in the world. అసలు ప్రపంచంలో ఏమన్నది? దాని అస్తిత్వమే, అస్తిత్వం ఎక్కడున్నది? మనిషి యొక్క మనసులో, మనిషి యొక్క మనసు, the mind. It is there. Why? Because he created and he is doing some imagination. What? You got my point? So this is all unnecessary. So it is a type of negative thing. It is a type of, and there is no existence of that negative. If you consider it is a negative thing, fear is negative. Bhayame negative. So even though there is two types of fear, only broadly if you want to divide it, then we can divide into దీన్ని మనం మేజర్ గా రెండిట్లో డివైడ్ చేయాలనుకుంటే, అక్కడ దో ఇస్మే బాట్నా చాయ్తో రెండు రకాల దీన్ని విభజించవచ్చు. టూ టైప్స్, ఓన్లీ టూ టైప్స్ మాక్సిమం. వాట్ ఈస్ దట్? ఏంటి టూ టైప్స్? గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ సంథింగ్. ఇంకా ఓన్లీ టూ ఫియర్ ఏంటిది? ఒకటి వన్ ఫియర్ ఈస్ దాట్, ఒకటి ఏంటిదంటే
మనకు కావాల్సింది దొరకదన్న భయం, మన దగ్గర ఉన్నది పోతుంది. ఈ రెండే, ఉన్నది పోతుంది, కావాల్సింది రాదు లేకపోతే దొరకదు. ओनली टू जो है वो जाने का डर, जो चाहिए वो ना मिलने का, बस ये दो तरह के का टू टाइप्स ऑफ फियर. द फियर ऑफ not getting something what we want and the fear of losing something what we have. అంటే మన దగ్గర ఉన్నది పోతుంది అన్న భయం, లేనిది ఈ రెండే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిండు ఫెయిల్ అయితే అవమానం, అంటే మనది రెస్పెక్ట్ పోతుంది, ఉన్నది పోతుంది అన్న భయంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చావు భయం, మరణం. ఉన్న జీవం ఉన్నది పోతుంది, రెస్పెక్ట్ ఉన్నది, జీవం ఉన్నది, మనీ ఉన్నది, బండి ఉన్నది, ఏదన్నా రిలేటివ్స్ ఉన్నారు. సో ఉన్నది పోతుంది అన్న భయం, ఉన్నది మన దగ్గర కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లేదు, మనీ లేదు, బండి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేరు, వస్తారు కాదు, అవుతారో కాదు, మ్యారేజ్ అవుతుందో కాదు. సో ఉన్నది అంటే కావాల్సింది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద మిలియనియర్ అయితేనో రాను, లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇస్తారో లేనిది కావాల్సింది దొరకదన్న. నేను వెళ్తున్నా, నాకు నన్ను అవమానం వస్తారో లేకపోతే రెస్పెక్ట్ ఇస్తారో లేదో కావాలి. ఐ నీడ్ సమ్ రెస్పెక్ట్, సంథింగ్ ఐ నీడ్, అది దొరకదన్న. ఓకే, వాట్ ఎవర్ యూ, మీరు ఏదన్నా భయం తీసుకోండి, ఈ రెండిట్లనే డివైడ్. యూ టెల్ ఎనీ టైప్ ఆఫ్, వీ కెన్ బ్రాడ్లీ డివైడ్ ఇట్ టు దిస్ టూ థింగ్స్. చెప్పండి మీరు ఏదన్నా భయం. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెన్ టెల్ ఎనీ అదర్. అదే ప్రాణం పోతుంది, ఉన్నది పోతుంది. సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ అయితే అన్న భయం ఉంది, అది దేంట్లో వస్తుంది? జీవం ఉన్నది పోతుంది అన్న భయం ఉంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కావాలి, నేను సివిల్స్ లో కావాలి. సో కావాల్సింది దొరకదు అన్న భయం ఉంది. టాప్ రానేమో, ఇంకా భయంతో రాడు. అర్థమైందా? భయంతో, ఒకవేళ భయం లేకపోతే వస్తున్నామో, భయం లేక రా. ఎందుకు? మైండ్ డివైడ్ అయిపోయింది. 30% భయం ఉన్నది, 70% స్టడీ చేస్తుంది. సో మైండ్ డివైడ్ అయిపోయింది. 100% ఒకవేళ స్టడీ చేస్తే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో భయానికి హాఫ్ మైండ్ యూజ్ అవుతుంది. భయం తీసేసుకున్నది హాఫ్ మైండ్ తోటి ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఎక్కడ వస్తాడు? So fear will reduce our efficiency, our capacity, our intelligence, our energy. తగ్గించేస్తుంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ లో నేను టాప్ రావాలా లేకపోతే ఏదో ర్యాంక్ రావాలి, భయం ఉన్నది, వస్తానో రా. ఏమైతున్నది? మైండ్ లో 30-40% దేనికి యూజ్ అయిపోతున్నది? ఉన్న 60-70% తోటి ప్రిపరేషన్. అదే భయం లేదనుకో 100%. సో దేర్ విల్ బి మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సీట్ ఆర్ ర్యాంక్. So this is totally an imagination of their humanity. There is no existence of that. ఈ భయం అన్నది ప్రజలను మొత్తం వాళ్ళ సంతోషాన్ని సక్ అంటే లాగేసుకుంటున్నది, పీల్చుకుంటుంది సంతోషం. యాక్చువల్లీ దే విల్ బి హ్యాపీ, బట్ దట్ ఫియర్ ఏం చేస్తున్నది? వాళ్ళ సంతోషాన్ని జీవితం నుండి మైనస్ చేసేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణం ఉన్నా
రేపు నాకు సీట్ వస్తుందో రాదు మెడిసిన్, రేపు నాకు ఐఐటీలో వస్తుందో రాదు, రేపు నేను కలెక్టర్ అయితేనో కాదు. సో ఈ క్షణం సంతోషం లేదుగా, హ్యాపీనెస్ మైనస్ అయిపోయిందిగా. బికాస్ ఆఫ్ దాట్ థింకింగ్, బికాస్ ఆఫ్ దాట్ ఫియర్. వస్తుందో రాదు, డూయింగ్ ప్రిపరేషన్ 100%. ఒకసారి చేయాలనుకున్నాం చేసి, దెన్ నో ఫియర్ ఆఫ్ ఇట్. దెన్ అప్పుడేమైతుంది, ఛాన్సెస్ పెరిగిపోతాయి, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే భయం మైనస్ అయ్యి. ఆర్ ప్లేయింగ్ సంథింగ్, క్రికెట్ ఆడుకుంటాం, వాలీబాల్ ఆడుకుంటాం, సంథింగ్ భయం ఉన్నది, ఈ మెడల్ కొడతానో లేదు, నాకు గోల్డ్ మెడల్ వస్తుందో కాదు, నాది దేశంలో పేరు అవుతుందో కాదు. సో ఇప్పుడు ఏమవుతుందని, హాఫ్ ఆఫ్ ద మైండ్ ఈస్ గోయింగ్ occupied by fear. Only half mind is using play that. అప్పుడు ఏమైతుంది, ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్. అదే ఆ ఫియర్ లేదనుకో, దట్ ఈస్ అనదర్ పార్ట్. అది వస్తుందా రాదా, మెడల్ వస్తుందా రాదా, నా పేరు ఉండదా దేశంలో ఉండదా, దట్ ఈస్ అనదర్ పార్ట్. బట్ వీఆర్ డూయింగ్ అవర్ 100% effort. What will happen? We will do more. Will get more. ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం. సో దిస్ ఫియర్ ఫ్యాక్టర్, ఈ భయం ఏం చేసింది, మనిషి సంతోషాన్ని పీల్చుకున్నారు. సక్ చేసి, అది ఒకటి ఉంటుంది కదా, సక్ చేస్తే చూడండి మన కాళ్ళు పట్టుకుంటే నీళ్ళలో, దాన్ని ఏమంటారు, జలగ, ఆ రక్తం పీలుస్తుంది, చెనుగ చెనుగ ఇట్లా పట్టుకుంటాయి కదా, చిన్నప్పుడు ఈత కొట్టడానికి పెట్టినప్పుడు అది ఇట్లా పట్టుకున్నాయి తాళ, ఇట్లా రాదు, సాగుతుంది కానీ వదలదు అది. దానికి ఏదో మళ్ళా సాల్టా లేదా పసుపా ఏదో పోస్తే అప్పుడు వదిలేస్తారు. సో అట్లా ఏం చేసేది, ఫియర్ అన్నది మన జీవితంలో పట్టేస్తుంది. సో జీవితంలో ఉన్న సంతోషం మొత్తం పిండేసి మొత్తం లాగేసి, ఏం లాగేసి, సంతోషాన్ని, మన హ్యాపీనెస్, మన ప్రశాంతతను, ఎవ్రీథింగ్ హ్యాస్ సక్డ్ బై ఫియర్. అది భౌతికం అయితేనేమో మనకు అర్థం అవ్వదు, అది ఒక రకమైన ఫీలింగ్ కాబట్టి, దట్ ఈస్ అన్ ఇమాజినరీ థింగ్. సో వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై దట్ ఇది నన్ను సక్ చేస్తున్నది అన్న విషయం మనకు. సో అవర్ లైఫ్ ఈస్ గెట్టింగ్ డ్రై అండ్ డ్రై అండ్ డ్రై. ఏమైతున్నది, డ్రై, మన జీవితం ఎండిపోతుంది. ఎందుకు, మొత్తం ఇదంతా సక్ చేస్తున్నాయి. ఈ భయం ఏం చేస్తుంది, సక్ చేసేస్తుంది. Get my point? సో అప్పుడు మనం ఏం చేస్తాం, బికాస్ ఆఫ్ ఫియర్ we will search for maximum security. భవిష్యత్ భవిష్యత్ భవిష్యత్, బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లు, ల్యాండ్. వై we are searching lot of security? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇల్లు ఉండాలి, కాంప్లెక్సెస్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి. ఎందుకు, వై? because of fear, because of insecurity. Insecurity is nothing but the fear, one type of fear. Insecurity, asuraksita bhavam, feeling, రేపు నా పిల్లలకు చదువుకు 4,000. సో ఇప్పుడు నేను, that is in fact one type of insecurity. So insecurity feeling is sucking us. అల్మారీ నిండిపోతున్నాయి, ఏమైతుంది, అల్మారీ నిండుతున్నది, ల్యాండ్ వస్తున్నది, పట్టాలు వస్తున్నాయి, కానీ లోపల ఉన్న సంతోషం మైనస్ అయిపోయింది, లోపల ఉన్న ప్రశాంతత మైనస్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటిది, కేవలం
మన భయమే ఉంది. అంటే నా ఆరోగ్యం భయం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆరోగ్యం భయం, ఆస్తి భయం, ఆ డబ్బు భయం, ఆ రిలేషన్ భయం. రిలేషన్ ఉంటుందా, బ్రేక్ అవుతుందా, ఉంటుందా, ఉంటుందా. సో ఈ ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీ. సో భయం పెరుగుతుందా, తగ్గుతుందా? ఏమే భయం ఇంకా ఎక్కువ, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. डर के वजह से हम जमीन जायदाद पैसा दौलत धन सब इकट्ठा, बिकॉज ऑफ डर। भविष्य में क्या, उसी के लिए घर बार ये हो सब जमा कर रहा है। उससे डर कम हो रहा है क्या बढ़ रहा है? बढ़ रहा है। और अभी इसकी रक्षा करो, फिर उसकी रक्षा करो, फिर उसकी रक्षा करो, फिर उसकी। अब सबकी रक्षा करते टोटल बिकॉज ऑफ ओनली फियर। कल क्या होगा, what will happen tomorrow, we have set afraid of tomorrow, we have fear of what will happen, we don't know. రేపు ఈ ప్రపంచం ఉంటుందా ఉండదా మనకు తెలియదు, కానీ ఆ భయం మనల్ని పీడిస్తుంది. సజెస్ట్ చూసి చిన్నది భయం అంటే అది ఎంత, అది కూడా మనిషి యొక్క కేవలం ఇమాజినేషన్, కేవలం ఒక ఊహ, ఒక ఇల్యూజన్. దట్ ఇల్యూజన్ లీడింగ్ టు డిస్ట్రాయ్ అవర్ లైఫ్. చిన్నది, అది చిన్నగా పుట్టింది మైండ్ లో, ఆ మన ద్వారా పుట్టింది మనల్ని పీడిస్తుంది, ఆగం చేసుకుంటుంది. There is no happiness, there is no liberty, there is no freedom. ఏం హ్యాపీనెస్ లేదు. every free time మిస్సెస్ ఎవరినన్నా చూసినా భయం, ఎవరన్నా మిస్సెస్ చూసినా అంతేనా? మీరు ఎవరన్నా చూసినా మిస్సెస్. సో ఆల్ అల్టిమేట్లీ ఏమైపోయింది, ఎవరైనా ఎక్కువ మనం ఫోన్ కాల్ చేసినాం, లేదా వాళ్ళు మనకు ఫోన్ కాల్ చేసేది, ఎంగేజ్ వచ్చిందా ఇంకా. వై? బికాస్ హియర్ నాది పోతుందేమో, నాది, దట్స్ మైండ్, मेरा छुपना कहीं जाना, this is a fear. Why? Because we are suffering, not because of wife, not because of husband, because of fear. And that is our own creation, our own creation. సో ప్రపంచంలో సంతోషం లేకుండా చేసి పెట్టారు. వై దే మేడ్ అణుబాంబ్, ఆటం బాంబ్, ఆడు నా పైన ఇస్తాడేమో, అందుకని నేను రెడీ పెట్టుకుంటా, నేను అనుకుంటా. సో వీని భయంతో వాడు, వాడి భయంతో వాడు, ఆ కంట్రీ భయంతో ఈ కంట్రీ, ఈ కంట్రీ భయంతో ఆ కంట్రీ, ఆ అందరు అనుభవంలో రెడీ పెట్టేస్తారు. ఓకే, బై మిస్టేక్ ఎవడన్నా తనది, దట్ ఈస్ ఎ టెక్నికల్ థింగ్. వైర్ అడిట్ అయింది, రిమోట్ యాక్సిడెంట్ గా, అంటే అనుకోకుండా ప్రెస్ అయింది, ఏమైనా పర్లో ఏది మొత్తం ప్రపంచం. వై? బికాస్ భయం ఎక్కడి వరకు తీసుకొచ్చింది? టోటల్ డిస్ట్రాక్షన్ ఆఫ్ వరల్డ్. ప్రపంచాన్ని ధ్వంసం చేసే స్థాయికి, అంతం చేసే స్థాయికి ఎందుకు వచ్చినాం? బికాస్ ఆఫ్ ఫియర్. అండ్ దట్ ఫియర్ ఈస్ అ క్రియేషన్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్.
మన ఓన్ క్రియేషన్, మన ఓన్గా నిర్మించుకున్నది. హౌ మచ్ డిస్ట్రాక్షన్. సో భయం చిన్నది, చాలా చిన్నది, చిన్నగా పుట్టింది. దాన్ని గుర్తించక, దాని స్వరూపాన్ని తెలుసుకోక, దాని అస్తిత్వాన్ని తెలుసుకోక, అది ఏంటిదో కనిపెట్టక, అది ఎక్కడ వరకు దారి చేస్తున్నది? టోటల్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ద వరల్డ్. సో ఇట్ మీన్స్ దట్ మైండ్, హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మైండ్ ఎంత ఇంపార్టెంట్? Which will come into our mind. It will distract us. So we should be very aware, very alert, very conscious about దేని పట్ల? మైండ్ ఎడగొడుతున్నది మైండ్ లో కదా. సో we should be very alert, very conscious about our mind. Mind is everything. What you will think, you will become. సో అంతా భయంకరమైనటువంటి what we call it as an mind. సో ఎంత భయంకరమో అంత యూస్ఫుల్ కూడా. If you remove your fear from the mind, then you are happy. You are always happy. సో అది ఎడబడుతున్నది, ఎట్లా పుడుతున్నది, ఎట్లా వస్తున్నది, ఎలా నన్ను బానిసగా చేసింది, బికాస్ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్. ఎందుకు మనం దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం? బికాస్ వీఆర్, మనము ఎంగేజ్ ఉన్నాం. దేంట్లో ఎంగేజ్ ఉన్నాం? మనము మత్తులో ఉన్నాం. మనం డబ్బు ఎన్నుకున్నాం, మనం ల్యాండ్ ఎన్నుకున్నాం, మనము రిలేషన్ ఎన్నుకున్నాము, మనం మత్తు ఎన్నుకున్నాం. ఇంత డిస్ట్రాక్షన్ జరుగుతున్న విషయం ఎప్పుడు అర్థమవుతుంది? when we will give some concentration towards our mind. మైండ్ లో ఏం జరుగుతున్నది అన్నది చూస్తే అర్థమవుతుంది. మైండ్ వైపు మన దృష్టే లేదు, మైండ్ వైపు మనది దృష్టే లేదు, మన నజరే లేదు. సో వీఆర్ బిహైండ్ ఆఫ్ సంథింగ్. మనం ఇంకో దాన్ని అనుకున్నాం. మైండ్ ఈడ మొత్తం మనల్ని ధ్వంసం చేసుకోవాలి. అవర్ ఓన్ మైండ్. అర్థమైంది? మనము కారు కొనడంలో బిజీ, దానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏదో చీటింగ్ చేయాలి, ఏదో మ్యానిపులేషన్ చేయాలి, ఏదో సంథింగ్ చేయాలి, అంతే కదా. ల్యాండ్ కావాలి, డబ్బులు కావాలంటే ఏం చేయాలి? we have to do some manipulation, some cheating, ఏదో ఒకటి చేయాలి. మన మైండ్ అంత ఏడున్నది? అది కొనడంలో ఉన్నది. అటు మన తీస్తున్నది. మైండ్ ఏం చేస్తున్నది? మనలో డిస్ట్రాయిస్. సో అందుకని కొంత అది తెలుసుకునే వాళ్ళకి ఏమైతుంది? అరే ఇవన్నీ అన్నెసెసరీ, ఇవన్నీ అన్నెసెసరీ అర్థమైపోయింది. కానీ అప్పటి వరకు ఏమైపోయింది? మొత్తం డిస్ట్రాక్షన్. అప్పటి వరకు ఏమన్నా ఉన్నది. సో రిమైనింగ్ టైం టోటల్ ఆన్ కోమా. ఏం చేయలేము, బికాస్ దిస్ టోటలీ అన్కంట్రోల్డ్, గాన్. ఇక లెక్క పెడుతూనే ఉంటాం. లేవు, ఏం లెక్క పెడుతున్నామో తెలియదు. అర్థమేదా? ఇక నడుస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాం. మనిషి లేడు ముందు, ఎవరు లేరు, అయినా కూడా మాట్లాడుతూనే ఉంటాం, లెక్కలు చెప్తూనే ఉంటాం. ఎవ్రీథింగ్ వి విల్ టెల్ దెమ్. నథింగ్ ఈస్ దేర్, నో వన్ ఈస్ దేర్. వై దిస్ హ్యాపెండ్? ఓన్లీ స్టేట్. అర్థమైంది? నువ్వేమో మన వెనకాల, మత్తు వెనకాల,
దీని వెనకాల ఉన్నావు, నీ మైండ్ డిస్ట్రాక్షన్ అవుతున్న విషయం కనిపించలే, టోటల్ డిస్ట్రాక్షన్ అయిపోయింది. ఇక నువ్వు ఏం అది కంప్లీట్ గా నిన్ను కంట్రోల్ దెన్ విల్ పికప్ ఆఫ్టర్ సమ్ టైం. ఏం చేస్తాం, టీవీలో ఏ మ్యూజిక్ పెడితే ఆ డాన్స్ చేస్తాం కదా, అట్లా మైండ్ లో ఏం నడుస్తా ఉంటే అది చేస్తాం. సో విల్ బికమ్ టోటలీ అన్కంట్రోల్. సో మాట్లాడుకుంటా ఉంటాం అర్థం కాదు, లెక్కలు చెప్తా ఉంటాం అర్థం కాదు వాడికి. వాళ్ళని ఏమంటారు వాళ్ళు మ్యాథ్. బికమ్ మ్యాథ్కున్నాం. నార్మల్ గా అబ్నార్మల్ తేడా ఏంటిది? is normal, who is abnormal? Who have little bit control of mind is a normal. Who don't have control of mind is abnormal. మనసు మన ఆధీనంలో ఉంటే నార్మల్, మనసు ఆధీనంలో మనం ఉంటే అబ్నార్మల్. సో ఇట్లయితే అబ్నార్మల్ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ థాట్ వచ్చింది మైండ్, పిక్చర్లో కూడా మనకు తేడా ఏంటి? పిక్చర్లోకి ఏ థాట్ వస్తే ఆ రకంగా బిహేవియర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవ్వు, ఏదైనా మంచి సంఘటన జ్ఞాపకం వచ్చింది అనుకో నవ్వుతాడు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేంజ్ అయ్యి ఇంకేదైనా ఘటన జ్ఞాపకం వచ్చింది అనుకో ఏడుస్తాను. అంతేనా? ఇమీడియట్లీ నవ్వుతారు, ఇమీడియట్లీ ఏడుస్తారు. ఇంకేదైనా అయింది అనుకో అట్లానే బిహేవియర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిచ్చోడు ఉన్నాడు, ఆ పిచ్చోడికి మీకు జాలి కరోనా తోటి మీరు ఏం చేశారు? పాప వీడు ఎప్పుడు తిన్నాడేమని ఆయనకు లడ్డు ఇచ్చింది. ఆడేం చేస్తాడు? తీసుకుంటాడు. ఇట్లా తీసుకొని ఇట్లా చూస్తుంటేనే మైండ్ చేంజ్ అయ్యి ఏమై, అరే ఇది సబ్బు, ఇదేంటిది సబ్బుతో ఏం చేస్తాడు? స్నానం చేస్తాడు. సో ఆడ ఏం చేస్తాడు? అది తీసుకొని తినే బదులు ఏం చేస్తాడు? రుద్దుకోబోతున్నాడు. ఇక మళ్ళా మైండ్ చేంజ్ అయ్యింది. అరే ఇది రాయి, ఇదేంటిది రాయి. సో ఈ నన్ను కొట్టడానికి వచ్చాడు, నేనేం చేయాలా? నన్ను రక్షించుకోవాలి. అంటే ఏం చేయాలి? దీన్ని అర్థమవుతుంది. సో దిస్ ఈస్ నావీస్, ఇది పిచ్చి. సో if you are not aware, you are not alert, you are not conscious about mind, what is going on, then slowly we will also will go into that life. So to become alert, to become aware, to become conscious, నా మైండ్ లో ఏం నడుస్తుంది, నాకు ఏం థాట్స్ వస్తున్నాయి. సో we should be see, అది మనం చూసే స్థాయికి రావాలి. That we can ఇలా అనిపిస్తున్నాయి రా, దెన్ వీ కెన్ చేంజ్. అరే యు ఆర్ థింకింగ్ రాంగ్, నో దిస్ ఇస్ నాట్ గుడ్. బట్ ఆ స్థాయికి రావాలంటే వీ షుడ్ బి కాన్షియస్ అబౌట్ అవర్. అండ్ కాన్షియస్నెస్ పెంచుకోవాలంటే 3 things we have to do. Meditation is compulsory to alert, conscious about our mind. Then wrong things we should avoid, all wrong things. ఏవైతే చెడు విషయాలు అవన్నిటిని అవాయిడ్ చేయాలి, మంచి విషయాలను పెంచుకోవాలి. మైండ్ను శుద్ధి చేసి, మైండ్ను శుభ్రపరచడం, మైండ్ను క్లీన్ చేయాలి. ఈ 3 విషయాలు, చెడు విషయాలు చేయాలి, మంచి విషయాలను పెంచుకోవాలి, మైండ్ను శుద్ధి చేసుకోవాలి. దెన్ we need a happy life. Okay? Any doubt? Very close.